ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు మీతో నేను బాబావారు సూచించిన ప్రధానంగా నేను చర్చించేటటువంటి ప్రధానమైనటువంటి అంశం, బాబాగారు ఈరోజు సెలవిచ్చినటువంటి విషయం ఏంటంటే అశ్వత్థ వృక్షము అంటే మేడి చెట్టు. మేడి చెట్టు యొక్క విశిష్టత, ఈ యొక్క అశ్వత్థ వృక్షం యొక్క గొప్పతనం గురించి మనం వివరించేటటువంటి ప్రయత్నంలో సాయి భక్తులతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అశ్వత్థ వృక్షం అంటే మేడి చెట్టుకి ఒక గొప్ప విశిష్టతమైన విలక్షణమైనటువంటి ఒక గొప్ప ప్రత్యేకత కలిగి ఉంది. అన్ని వృక్షాల కంటే కూడా ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి, ఈ మేడి చెట్టుకి ఒక 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 ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత సంతరించుకొని ఉంది. ఆ విశిష్టత ఏంటో, ఆ యొక్క గొప్పతనం ఏంటో, దానికి ఉన్నటువంటి విశేషాలు ఏమిటో సాయి భక్తులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనకి వృక్షాలు అనేక లక్షల కోట్లు మనకి భూమి మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. వృక్ష సంపద చాలా గొప్పది. ఆది కాలం నుంచి కూడా ఈ వృక్ష సంపద మనకి పరంపరంగానే వస్తూ ఉన్నది. మరి ప్రధానంగా ఇవాళ మనిషికి, అంటే మనిషి జీవించడానికి ప్రధానమైనటువంటి వాయువు గాలి ఈ యొక్క వృక్షాల ద్వారానే మనకు లభిస్తూ ఉంది. ఎక్కడైతే వృక్షాలు మనకి ఇరివిగా ఉంటాయో, ఎక్కడైతే వృక్షాలను పెంచుతామో, ఎక్కడైతే ఆ వృక్షాల ద్వారా ఒక స్వచ్ఛమైనటువంటి గాలి లభిస్తుందో అక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మానవాళి ఎక్కువ కాలం జీవించడానికి ప్రధాన దోహదకారిగా మనకి పనిచేస్తూ ఉంది. ఎందుకంటే వృక్షాలు మనం పీల్చేటటువంటి కార్బన్ డయాక్సైడ్ని వాటిని గ్రహించి మనకి కావలసినటువంటి ఆక్సిజన్ని అందించడంలో అవి ప్రధానమైనటువంటి పాత్ర, ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నాయి. కాబట్టి వృక్ష సంపద మానవాళికి చాలా గొప్పది. ఆ వృక్ష సంపదలో కూడా అనేక రకాలైనటువంటి చెట్లు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. రాగి, మామిడి, వేప, ఇలాగ ఆ అశ్వత్థ వృక్షం, ఇలాగ అనేక రకాల చెట్లు మనం దర్శనం చేస్తూ ఉన్నాము. అందులో కూడా కొన్ని రకాల చెట్లని మనం ఆధ్యాత్మికంగా, అంటే దైవంగా, మనం దైవ సంబంధమైనటువంటి చెట్లుగా భావించి అవి దేవుని యొక్క వృక్షాలుగా మనం కొలుచుకొని మనకి పురాణాలు, ఇతిహాసాలు చెప్పినటువంటి వృత్తాంతాల ద్వారా వాటిని ఒక గొప్ప దేవతా వృక్షాలుగా మరి నమ్మకం ఉన్నటువంటి భక్తులు ఆది కాలం నుంచి కూడా పూజిస్తూనే వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనకి బాబావారు ఇవాళ బాబావారి అవతారమైనటువంటి మూల పురుషుడు శ్రీ గురుడు అంటే దత్తాత్రేయ స్వామి మనకి ఈ యొక్క అశ్వత్థ వృక్షము, ఈ యొక్క మేడి చెట్టు గురించి మరి భక్తులకి వివరించాలని చెప్పేసి ఆయన సంకల్పం చేశారు. ఈ క్రమంలో ఈ యొక్క అశ్వత్థ వృక్షం గురించి మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి ఒక విశిష్టత ఉన్నది. అది ఏంటంటే, ఎక్కడైతే దత్త పరంపర, దత్తాత్రేయుడి యొక్క కృప, దత్త అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క అశ్వత్థ వృక్షం, ఈ మేడి చెట్టు అక్కడ నెలకొని ఉంటుంది. ఎక్కడైతే మేడి చెట్టు ఉంటుందో అక్కడ సమస్తమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి, ఆరోగ్యప్రదమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి తరంగాలు ఇవన్నీ కూడా ప్రసరిస్తూ ఉంటాయి. అసలు మేడి చెట్టుకు ఉన్నటువంటి గొప్పతనం, మేడి చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత, మేడి చెట్టుకి అంత ప్రాధాన్యత కలిగి ఉండటానికి కలిగినటువంటి అంశం కనుక మనం పరిశీలిస్తే, ఇది సాక్షాత్తు భగవంతుడు ఆ యొక్క మేడి చెట్టుకి ఒక గొప్ప వరాన్ని భగవంతుడే సంకల్పించాడు. ఆ వరం ఏంటో, అసలు దానికి కలిగిన కారణం ఏంటో మనము పరిశీలించి చేద్దాము. సరే, దత్తాత్రేయ స్వామి కూడా ప్రధానంగా ఈ యొక్క మేడి చెట్టు దగ్గరికే ఉండటానికి గల కారణం మనం కనుక పరిశీలిస్తే, పూర్వము నరసింహస్వామి ఆయన ఈ మేడి చెట్టుకి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే, పూర్వకాలములో హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలిస్తున్నప్పటికీ కూడా భగవంతుడి ఉనికిని ప్రశ్నించడము, అదేవిధంగా అతను కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము హరినామస్మరణంలో ఉంటే, హరి యొక్క ధ్యానంలో ఉంటే హరి పట్ల విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకొని, హరి పట్ల విపరీతమైన కోపం పెంచుకొని తన కుమారుణ్ణి సైతం హరినామ స్మరణ చేస్తున్నందుకు అంతం చేయడానికి కూడా ఈ హిరణ్యకశిపుడు అనేటువంటి రాజు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో
మరి ప్రహ్లాదుణ్ణి అనేక రకాలైనటువంటి బాధలు, చిత్రహింసలు, వివిధ రకాలుగా అతన్ని మరణించడానికి గల అవకాశాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చేశాడు. అటువంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి మంత్రుల్ని, భటుల్ని, సైన్యాధిపతుల్ని తన కుమారుడైనటువంటి ఈ యొక్క ఈ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా హరినామస్మరణం, హరిభక్తి పట్ల అంకిత భావం కలిగి జన్మతహానే మరి భగవంతుడి పట్ల ప్రేమ కలిగినటువంటి ఈ యొక్క బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరం ఆ స్వామిని స్మరించడం వల్ల ఈ హిరణ్యకశిపుడు చేసేటువంటి అన్ని రకాల చిత్రహింసలు, హింసా ప్రయత్నాలు, హత్యా ప్రయత్నాలు అన్నీ కూడా ఏమీ ఫలించలేదు. ప్రహ్లాదుడికి భగవంతుడి యొక్క అపారమైన కృప, హరికృప లభించింది. అందువల్ల ఆ క్రమంలో ఒకసారి ఈ యొక్క ప్రహ్లాదుడు హరిభక్తిని వదలకపోవడానికి గురువులు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. తన యొక్క గురువు బోధించినటువంటి గురువుల ద్వారా మార్పు చేయాలని చూశాడు, బాధించాడు, శోధించాడు. ఏవైతే ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో అన్ని రకాల ప్రయత్నాలు కూడా ఈ హిరణ్యకశిపుడు ఈ ప్రహ్లాదుడి యొక్క హరినామస్మరణాన్ని స్మరించడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. అయినప్పటికీ కూడా కాస్తంత మార్పు కానీ మరి భగవంతుడు నామస్మరణం చేయకుండా మాత్రం ఆపలేదు ఈ ప్రహ్లాదుడు. ఈ క్రమంలో విపరీతమైన కోపం పెంచుకొని తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని బాగా ద్వేషిస్తున్నాడు, తిడుతున్నాడు, అసహ్యిస్తున్నాడు. ఒకనొక సందర్భంలో తమ కుమారుడి పట్ల అమితమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని కుమారుణ్ణి అనేక రకాలుగా దుర్భాషలాడుతూ, దూషిస్తూ, హింసిస్తూ ఒక సందర్భంలో అస్తమానం నువ్వు హరి హరి హరిని స్మరిస్తున్నావు, దేవుడు దేవుడు భగవంతుడు అంటున్నాడు. ఎక్కడ వాడెవడు? భగవంతుడు ఎప్పుడైనా కనిపించాడా? భగవంతుడు అనేవాడు ఎక్కడైనా ఉన్నాడా? నీ హరి అసలుకి ఎప్పుడైనా నువ్వు దర్శనమిచ్చావా? మా హరి ఎందుకు ఏ రోజైనా మనకి దర్శనం కలిగిందా? లేకపోతే హరిని ఎవరైనా చూశారా? ఎందుకు అతని పట్ల అమితమైనటువంటి ప్రేమని, అమితమైనటువంటి భక్తిని పెంచుకుంటున్నావు? హరి ఎక్కడా లేడు, హరి అనేవాడు లేనటువంటి హరిని ఎందుకు నువ్వు స్మరిస్తున్నావు? నిజంగా గనక హరి ఉంటే, ఆ భగవంతుడు ఉంటే ఈ స్తంభంలో చూపించు, నువ్వు నిజంగా భక్తుడు నీ హరి అంత గొప్పవాడైతే అని చెప్పేసి ఈ యొక్క హిరణ్యకశిపుడు అనేటువంటి ఈ రాక్షస రాజు తన కుమారుడిని ప్రహ్లాదుని ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే ఈ మాట తండ్రి అన్నాడో, తండ్రి హరి అందుకలడు ఇందులేడిన సందేహము వలదు, ఎందెందు ఎదికినా అందందు కలడు. భగవంతుడు లేనటువంటి చోటు, భగవంతుడు లేనటువంటి ప్రదేశం, భగవంతుడు లేనటువంటి స్థలం ఎక్కడా లేదు. నువ్వు ఎక్కడ ఎతికినా కూడా అక్కడ భగవంతుడు దర్శనమిస్తాడు, హరి మనకు కనిపిస్తాడు. భక్తితో నువ్వు ప్రయత్నం చేయడమే తరువాయి అని చెప్పేసి తండ్రి పట్ల అమితమైనటువంటి ప్రేమ, గౌరవంతో భక్తి పూర్వకంగా హరినామస్మరణ చేస్తూ హరిని గురించి ఈ విధంగా ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్తాడు. అట్లయితే నీ హరి ఉన్నట్లయితే ఇగో ఈ ఎదురుగా కనిపిస్తుందే, ఈ స్తంభంలో చూపించు అని చెప్పేసి మరింత కోపంగా, మరింత ద్వేషంగా ఈ యొక్క ఆ స్తంభం వైపు చూపించి ప్రహ్లాదుని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి నువ్వు నిజంగా ప్రయత్నించేయి, ఆ హరి కనిపిస్తాడని చెప్పేసి చాలా నింపాదిగా, ప్రేమగా, ఆధ్యాత్మికంగా, భక్తిపూర్వకంగా సమాధానమిస్తాడు. అప్పుడు ఈ యొక్క హిరణ్యకశిపుడు తన యొక్క గదతో ఆ యొక్క స్తంభాన్ని ఏడి హరి అని చెప్పేసి ఆ దేశంతో ఒక్కసారి ఆ స్తంభాన్ని గట్టిగా మొదాయిచ్చి కొడతాడు. ఆ విపరీతమైనటువంటి ఆ దెబ్బకి ఆ స్తంభం తలాతనుకులై అనేక రకాల ముక్కలై పగిలిపోయి అందులో నుంచి ఒక భయంకరమైన, ఒక భీతికరమైనటువంటి, ఒక భయానికమైనటువంటి రూపాన్ని కలిగి గగ్గురుపాట్లు చేస్తూ అనేక గొప్ప గీంకారాన్ని, ఒక నాదాన్ని అది గర్జన చేస్తూ ఉన్నటువంటి, అది జంతువు కాదు, మానవుడు కాదు, జంతువు మానవుడు కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నటువంటి ఒక రూపం. పైన చూడటానికి జంతువులతో కూడినటువంటి సింహం తల, కిందంతా కూడా అనేక రకాల చేతులు, బాహువులు, కాళ్ళు చేతులు కలిగినటువంటి మానవ ఆకారము, పైన సింహంతో తలతో కూడినటువంటి ఆకారము, కింద మామూలుగా మానవ ఆకారంతో, రెండు ఆకారాలతో కలిగినటువంటి ఒక వింత ఆకారం అక్కడ దర్శనమై అనేక దేదీప్యమానమైనటువంటి కాంతులతో, గర్జనతో భయంకరంగా గర్జిస్తూ, చాలా విలయతాళం చేస్తూ, చాలా వికృత రూపంగా, చాలా అందరికీ ఒక గొప్ప ఒక భీతిని కలిగించేటువంటి రూపంలో
ఆ యొక్క రూపం ప్రత్యక్షమైంది. ఆ రూపాన్ని చూసి ఆ కాంతికి తట్టుకోలేక ఒక్కసారి హిరణ్యకశిపుడు కళ్ళు మూసుకున్నాడు. అయినా కూడా ఒక పెద్దగా గర్జన చేస్తూ భీకరమైనటువంటి రూపం చూపిస్తూ ఆ యొక్క రూపం, ఆ రూపంలో వచ్చినటువంటి ఈ నరసింహ అవతారంతో కూడినటువంటి హరి గర్జన చేస్తూ హిరణ్యాసురుడితో పోరాడి అతన్ని పట్టుకొని అతని పొట్టని చీల్చి చెండాడి ఆ యొక్క లోపల ఉన్నటువంటి రక్తాన్ని తాగి అతని యొక్క ప్రేగులు తన యొక్క మెడలో వేసుకొని ఆ రూపాన్ని భీకరంగా అరుస్తూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ ప్రహ్లాదుడు తండ్రి శాంతించు హరి అని చెప్పేసి చాలా శాంతియుతంగా అనేక రకాల ప్రార్థన చేస్తే అప్పుడు క్రమంగా ఆ యొక్క హరి తన యొక్క శాంత రూపాన్ని దాల్చి ప్రసన్నుడయ్యి ఆ ఉగ్రరూపం నుంచి బయటపడి అప్పుడు ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తాడు. ఈ రకంగా హరి తన యొక్క రూపాన్ని సంతరించుకొని నరసింహ అవతారంలో మరి అవతారం చెంది మరి ఆ రూపం తాల్చాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇతర దేవతామూర్తులు కూడా అక్కడికి ప్రత్యక్షమై హరిని శాంతించే ప్రయత్నంలో చాలా రకాలుగా శాంతి మంత్రాలు చదివి ఆ యొక్క రూపాన్ని ఆ అగ్రహాన్ని ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేసి యథారూపంలో చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క శాంతిమూర్తిగా అవతారం చెందినటువంటి ఈ యొక్క నరసింహస్వామి, ఈ లక్ష్మీ నరసింహ అవతారంలో ఉన్నటువంటి ఈ స్వామి తన యొక్క శాంత రూపాన్ని ఆయన అవతరించుకొని తన యొక్క వేడి అయినటువంటి గోళ్లతో ఈ హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడటం వల్ల ఆ గోళ్ళకి విపరీతమైనటువంటి బాధ, ఆ విపరీతమైనటువంటి శ్రమ కలిగి ఆ గోళ్ళు మంటపట్టుసాగాయి. ఆ గోళ్ళకి చేతులకి వేళ్ళకి ఆ చీల్చినటువంటి నేపథ్యంలో వాటికి గాయాలయ్యి నొప్పి చేసి అవి మంట పుట్టడం ప్రారంభించాయి. ఈ క్రమంలో లక్ష్మీదేవి తన యొక్క హరి యొక్క స్వామి యొక్క బాధని, నరసింహస్వామిని బాధని రూపంలో ఉన్నటువంటి తన భర్త బాధని తీర్చడానికి ఆవిడ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ అశ్వత్థ వృక్షం మేడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ మేడి చెట్టు యొక్క ఆకుల్ని తను కోసుకొని అదేవిధంగా మేడి చెట్టు యొక్క పళ్ళను తీసుకొచ్చి వాటితో తన భర్త దగ్గర ఉన్నటువంటి నొప్పికి నివారణకి అనేక రకాల వైద్య సపర్యలు చేసింది. ఈ ఆకులతో చక్కగా వాటిని కాగబెట్టి తన భర్తకి వాటితో వైద్యం చేసింది. అదే మేడి పళ్ళుతో తన భర్తని ఉపకరించింది. ఏవైతే ఈ యొక్క ఆకులు ఈ మేడి పళ్ళతో తన భర్త పడుతున్నటువంటి బాధ, ఈ గోళ్ల బాధ, తర్వాత ఈ దెబ్బల బాధని నివారింప చేయడానికి ప్రధానంగా ఆ తల్లి ఆ జగన్మాత లక్ష్మీదేవి ఈ సపర్యలన్నీ కూడా చేసింది. ఈ బాధని నివారించడానికి ఆవిడ ఒక ఔషధం యొక్క చెట్టుగా ఈ మేడి చెట్టుని ఆమె బాగా దాన్ని ఉపయోగించుకున్నది. తర్వాత ఆ మేడి చెట్టు ఆవిడికి సహాయకారిగా ఉంది. కాబట్టి ఈ యొక్క అశ్వత్థ వృక్షం ఆకులు, తర్వాత ఈ పళ్ళు కూడా ఆ శ్రీహరి అయినటువంటి నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని చీల్చడం వల్ల కలిగినటువంటి ఆ గోళ్ళు నొప్పులకి, ఆ గోళ్ళ యొక్క రక్తపు బాధలకి వాటి నివారణ చేయడానికి ఈ వృక్షం చాలా సహాయపడింది. తన శక్తినంతా కూడా దారపోసి నిస్వార్థంగా ఆ అశ్వత్థ వృక్షము తన ఆకుల్ని, తన పళ్ళని స్వామివారి యొక్క సేవకి, స్వామివారి బాధ నివారణకి అదెంతో తోడ్పడింది. తదనంతరం ఎప్పుడైతే ఈ యొక్క మేడి చుట్టూ ఆకులతో పళ్ళతో ఈ యొక్క చర్యని, ఈ చికిత్సా విధానాన్ని చేశారో వెంటనే స్వామివారికి ఈ బాధ నివారణ అయింది. ఈ నొప్పులు పోయినాయి. తర్వాత శాంతించబడ్డాడు. అప్పుడు ఈ శాంతించినాక ఇద్దరు కూడా ప్రసన్న మూర్తులై తిరిగి వైకుంఠం వెళ్ళే ప్రయత్నంలో అప్పుడు ఈ చెట్టుకి ఒక వరం ఇచ్చారు. ఎందుకంటే నా యొక్క బాధని, నా యొక్క నొప్పుల్ని నివారించడానికి భక్తిగా నువ్వు ముందుకొచ్చావు. నువ్వు లక్ష్మీదేవికి సహాయకారిగా ఉండి నీ ఆకులను పళ్ళను మరి ఆవిడికి నువ్వు సహాయకారిగా ఉన్నావు. నా బాధను నివారించడానికి ప్రధానమైనటువంటి పాత్ర, ప్రధానమైనటువంటి భూమికి నువ్వు పోషించావు. కాబట్టి నీకు గొప్ప వరాన్ని ఇస్తున్నాను అని ఆ యొక్క అశ్వత్థ వృక్ష మేడి చెట్టుకి స్వామివారు సాక్షాత్తు
ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వరం ఏమిటంటే, ఎవరైతే అశ్వత్థ వృక్షాన్ని చూసినా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఎవరైతే అశ్వత్థ వృక్షం కింద ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే అశ్వత్థ వృక్షం కింద చిన్నపాటి పూజ చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్యఫలం ఉంటుంది. అదేవిధంగా నీ యొక్క అశ్వత్థ వృక్షం కింద నేను అంటే శ్రీహరిని, నేను నా యొక్క శ్రీమతి అయినటువంటి లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఎప్పుడు ఎల్లవేళల నివసిస్తూ ఉంటాము. ఈ నివాసమైనటువంటి ఇది ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా నిన్ను పూజిస్తారో వారి యొక్క అభిష్టాలు, వాళ్ళ కోరికలు అవన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి అపారమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు కింద మేము ఉంటాము అని చెప్పేసి స్వామివారు ప్రకటించడం వల్ల ఆ చెట్టుకి అంత ఫలితాన్ని, అంత గొప్పతనాన్ని వచ్చింది. ఆ తర్వాత మరి దత్తాత్రేయ పరంపైనటువంటి శ్రీగురుడు కూడా ఆ చెట్టుని ఎంపిక చేసుకొని ఆ చెట్టు కిందన ఆ వృక్షంలో దత్తాత్రేయుడు కూడా శ్రీగురుడు నివసిస్తూ ఉన్నాడు. అలాగా ఆ అశ్వత్థ వృక్షం కింద చేసినటువంటి జపము కానీ, హోమం కానీ, లేదా రుద్రాభిషేకం మొదలైనటువంటి సత్కర్మాలు ఏవైనా కూడా అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరి అదేవిధంగా శ్రీగురుడు పాదుకులను కూడా అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా ఎవరైతే శ్రీగురుని యొక్క పాదుకుల్ని ప్రతిష్ఠించుకొని నెమ్మదిగా ప్రదక్షిణం గనక ఆ చెట్టుకు చేస్తే సర్వరోగాలు కూడా నశిస్తాయి, అనంతమైనటువంటి పుణ్యం వస్తుందని చెప్పి సాక్షాత్తుడు దత్త పరంపరైనటువంటి శ్రీగురుడే సెలవిచ్చాడు. కాబట్టి శ్రీ నరసింహస్వామికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి విశ్వపూర్వమైనటువంటి జగన్నాథుడు ఆయనకు కూడా ఈ అశ్వత్థ వృక్షం అంటే అంత ప్రీతి. కాబట్టి ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ కూడా ఆయన ఈ ఔదంబర వృక్షం కిందే ప్రేమతో దాని నిత్యం దాని వాసంలో ఉండేవాడు. కాబట్టి ఈ అశ్వత్థ వృక్షానికి, ఈ మేడి చెట్టుకి అంత గొప్ప మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా మరి అనేక రకాలైనటువంటి ఈ జన్మల పరంపుల్లో కూడా అంటే మనకి వృక్ష జన్మల్లో కూడా ఆఖరి జన్మ కూడా ఈ అశ్వత్థ వృక్షానికే ఉంటుంది. తర్వాత మొదట రాళ్ల రూపంలో మనిషి అనేక జన్మలు ఎత్తుతాడు, తర్వాత వృక్ష రూపంలో అనేక జన్మలు ఎత్తుతాడు. ఈ వృక్ష రూపంలో ఆఖరి జన్మ కూడా ఈ యొక్క ఔదుంబర వృక్షం, ఈ మేడి చెట్టు ఇది. దీని తదనంతరం మరి జంతుజాలం జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఆ జన్మల్లో కూడా ఆఖరి జన్మ ఆవు జన్మ అయితే చివరికి మనిషి జన్మ ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఔదంబర వృక్షానికి అంటే మేడి చెట్టుకి అంత విశిష్టతమైనటువంటి ప్రాధాన్యత భగవంతుడు మనకు సంతరించాడు. కాబట్టి ఆ భగవంతుడు అనుగ్రహంతో సాక్షాత్తు దత్త పరంపర దత్తాత్రేయుడు శ్రీగురుడు మరి ఎక్కడైతే దత్తాత్రేయ వంశమైనటువంటి పరంపర కొనసాగుతుందో నరసింహ స్వామి, అక్కలకోట, శ్రీగురుడు, మాణిక్య ప్రభు, సాయిబాబా ఎటువంటి గురువులందరూ కూడా అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన చెట్టు ఈ యొక్క ఔదంబర వృక్షం, మర్రి చెట్టు, ఈ యొక్క మేడి చెట్టు. ఈ మేడి చెట్టు విశిష్టత అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి మనం గురు భక్తులము అయినటువంటి సాయి భక్తులమైన మనము ఈ మేడు చెట్టును మనం ఎక్కడైనా కనిపిస్తే వాటిని నమస్కరించినా, ప్రదక్షిణ చేసినా, చిన్నపాటి పూజ చేసిన అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. మరి ఆ చెట్టు కింద కనుక మనం దత్తాత్రేయుడైన పాదుకులు కనుక ప్రతిష్ఠిస్తే మనకి సర్వ రోగాలు నశిస్తాయి. కాబట్టి మేడి చెట్టు యొక్క విశిష్టతని భగవంతుడు మనకి ఈరోజు తెలియజేసి సాయి భక్తులతో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ షిరిడీ సాయినాథుని సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ ఆశిస్తూ ఆకాంక్ష సర్వే జనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.